ఈ వీడియోలో నేను గారెల రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పైనంతా క్రిస్పీగా, లోపల మొత్తం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పే విధంగా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను సాయిగుళ్ళని 1 కప్పు నిండుగా తీసుకున్నాను. ఇది 120 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ వేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత దీనిని మిక్సీ జార్లో వేస్తే తక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండర్లో వేసుకుంటే ఒక చిన్న గ్లాస్ కన్నా తక్కువగా వాటర్ వేసుకోవాలి. పిండి ఈ విధంగా అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలానే 1 ఇంచు వరకు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్రని యాడ్ చేసి దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలిపిన తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం దీనిలోకి గారెలు అనేది వేసుకోవాలి. ఇక్కడ గారెలు చేయడానికి టీ వడకొట్టే దాని మీద కొంచెం పిండిని తీసుకొని దాన్ని ఆ షేప్లో పెట్టి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టాలి. హోల్ పెట్టి దీనిని నిదానంగా ఇక్కడ నూనెలోకి వదలాలి. ఇలా స్లోగా. మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. తర్వాత పక్కన కొంచెం వాటర్ పెట్టుకొని ఈ టీ దాన్ని ఒక్కసారి ఇలా తుడుచుకొని దాని మీద మళ్ళీ కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా పెట్టి నీట్గా దానికి మధ్యలో హోల్ అనేది పెట్టాలి. ఇంకా దీనిని నిదానంగా తీసుకెళ్ళి ఆ నూనెలో వదలాలి. ఇంకా ఈ విధంగా ఇలా స్లోగా వదిలిన తర్వాత దీనిని 2 సైడ్స్ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే వేరే సైడ్కి తిప్పుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె ఎక్కువ పీల్ చేసుకుంటాయి. ఇంకా ఈ విధంగా 2 సైడ్స్ చక్కగా కలుపుకుంటా వేగించుకుంటూ ఉండాలి. ఇంకా అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చక్కగా ఇలా వేగుతూ ఉన్నాయి. ఇంకా 2 సైడ్స్ ఈ విధంగా వేగిన తర్వాత చక్కగా వీటిని తీసేసుకొని టిష్యూ ఉన్న ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది. ఇంకా ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో రిమైనింగ్ పిండినంతా సేమ్ అదే ప్రాసెస్లో ఇందులో వేసేసి మనం వేగించుకోవాలి. ఇవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు మధ్య మధ్యలో టీ వడకొట్టేదాన్ని వాటర్తో తడుపుకుంటూ ఉండాలి. కానీ దాంట్లో వాటర్ అనేది ఎక్కువ పడితే, ఇది ఆయిల్లో పడితే ఆయిల్ ఎక్కువ చిందిద్ది. అదొకసారి చూసుకోండి. వాటర్ మరీ ఎక్కువ లేకుండానే చూసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే ఇది ఆయిల్లో వాటర్ పడితే మాత్రం అవి చిటపటమంటాయి. ఏమీ లేకుండా చూసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా సేమ్ ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా టిష్యూ వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంతేనండి, టేస్టీ గారెల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. వెళ్తే చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.